హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి ఫైనల్ స్టేజ్‌కైతే రానున్నాయి. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మార్చ్ 1 ఆర్ 2 వీక్‌లో 100కి 100% నిర్వహించే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఈ మెయిన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌కి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ అంశాన్ని గూడా ఎంసీక్యూ రూపంలో మనం తయారు చేయడం అయితే జరిగింది. ఆఫ్‌కోర్స్ 3 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కాబట్టి కొంచెం లెంతీ అవుతుంది. లెంతీ అనిపిస్తే 1.5x ఆర్ 2x స్పీడ్‌లో పెట్టుకొని అయితే వీడియో కంప్లీట్‌గా చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 2024లో ఏ 3 ఆఫ్రికా దేశాలను సందర్శించిన మొదటి భారతదేశాధినేతగా నిలిచారు? ఆన్సర్ అల్జీరియా, మౌరిటానియా మరియు మలావి. వలస పక్షుల దినోత్సవం యొక్క 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఫర్ మైగ్రేటరీ బర్డ్స్. ఇటీవల కూర్గ్, వైనాడ్ ప్రాంతంలో అగస్త్యమలై బాంబ్-టెయిల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా అగస్త్యమలై బాంబ్-టెయిల్ అనేది ఒక ఆన్సర్ డామ్సెల్ ఫ్లై. వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా 86 సంవత్సరాల వయసులో అక్టోబర్ 9, 2024న మరణించారు. అయితే ఈయనకు భారత ప్రభుత్వం అందజేసిన అత్యున్నత పౌర పురస్కారాలు ఏవి? ఆన్సర్ పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్. ఇటీవల వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల జనాభా ఎంత శాతం తగ్గింది? ఆన్సర్ 73%. ఇటీవల థారూ గిరిజన తెగకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు చేశారు. కాగా ఈ గిరిజన తెగవారు ఏ దేశం సరిహద్దుగా ఉన్న రాష్ట్రాల్లో జీవిస్తారు? ఆన్సర్ నేపాల్. వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగంపై ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ 2024 ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల మహారత్న హోదా పొందిన 14వ ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఆన్సర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఎగుమతిదారులకు వడ్డీ సబ్సిడీ ఇచ్చే ప్రోగ్రాం అయిన వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమ్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ టీజీఎఫ్టీ. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 105. కేంద్ర జలశక్తి శాఖ 2023కి సంబంధించి ఇటీవల ప్రకటించిన 5వ జాతీయ జల అవార్డులలో ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో తొలి 2 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఒడిషా, ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అడ్వాన్స్డ్ యాంటీ మిసైల్ ఏ దేశంకి చెందినది? ఆన్సర్ యుఎస్ఏ. ఇటీవల ఆసియా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సంస్థ చేత ఆసియా హెచ్ఆర్డీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ ఎంకే స్టాలిన్. 8000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రపంచంలోని 14 శిఖరాలను అధిరోహించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన అతి పిన్న వయస్కుడు ఎవరు? ఆన్సర్ నిమారించి షెర్పా. ఇటీవల రొమ్ము క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించే ఫోటోకాస్టిక్ స్పెక్ట్రల్ రెస్పాన్స్ టెక్నాలజీ ఆధారిత కాంపాక్ట్ పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి ఇండోర్. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2024 పొందిన వారు ఎవరు? ఆన్సర్ డారెన్ అసిమోగ్లు, సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ ఏ రాబిన్సన్. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కనెక్టివిటీ పెంచేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా 75 ఇన్ఫో ప్రాజెక్టులను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ భారతదేశం. వాణిజ్యం మరియు ఆర్థిక సహకారంపై
అక్టోబర్ 16, 2024న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 23వ సమావేశం ఇస్లామాబాద్లో జరిగింది. అయితే ఈ సమావేశానికి ఇండియా నుండి ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ ఎన్ జైశంకర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేయనున్నారు. అయితే భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? ఆన్సర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ నిఖితా పోర్వాల్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల చైనాలోని షిషాపంగ్మ పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ అర్జున్ వాజ్పేయి. చంద్రయాన్-3 మిషన్ విజయానికి గాను ఇటీవల ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డును పొందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఎస్ సోమనాథ్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ యొక్క 7వ ఎడిషన్ న్యూఢిల్లీలో జరగనుంది. కాగా ఐఎస్ఏ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 2015 నవంబర్ 30. ఇటీవల వార్తల్లో కనిపించే జీరో డిఫెక్ట్ మరియు జీరో ఎఫెక్ట్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క 149వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ జెనీవా. ఇండియన్ కోస్ట్ గార్డ్ 26వ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ పరమేశ్ శివమణి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ దేశం నుంచి పొలిటికల్ సైన్స్ రంగంలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు? ఆన్సర్ అల్జీరియా. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ విజయ్ కిషోర్ రహట్కర్. పరిశోధన, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకమైన దృష్టి సారిస్తూ 2025లో ఏ సంస్థ తన మొదటి అంతర్జాతీయ ప్రధాన కేంద్రాన్ని దుబాయ్లో ప్రారంభించనుంది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. 3వ ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమ్మిట్ సందర్భంగా ఏ 2 దేశాలకు హిమోడయాలసిస్ యంత్రాలను మరియు వైద్య సామాగ్రిని భారతదేశం సరఫరా చేస్తుంది? ఆన్సర్ పాపువా న్యూ గినియా మరియు లెబనాన్. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సమర్థవంతంగా మరియు తక్కువ ధరతో మార్కెట్లు రవాణా చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి ఇటీవల ప్రారంభించిన షట్కరీ సమృద్ధి ప్రత్యేక రైలు ద్వారా ఏ 2 ప్రదేశాలు అనుసంధానించబడ్డాయి? ఆన్సర్ మహారాష్ట్ర, బీహార్. ఇటీవల సాగర్ కవచ్ 2024 ఎక్సర్సైజ్ యొక్క 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గుజరాత్ మరియు డామండయు. WR మాస్టర్స్ కప్ చెస్ టోర్నీ విజేత అర్జున్ ఎరిగేసి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ తెలంగాణ. ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్లో భాగంగా నీటి పైప్లైన్ రిప్లేస్మెంట్ ప్రాజెక్ట్ కోసం భారతదేశం తన మొట్టమొదటి రూపాయి విలువ కలిగిన క్రెడిట్ లైన్ ఆఫ్ క్రెడిట్ను ఏ దేశానికి విస్తరించింది? ఆన్సర్ మారిషస్. ఇటీవల 129 చిత్తడి నేలలను పునరుద్ధరించడానికి సస్టైనబుల్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టును ప్రారంభించిన ఈశాన్య రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సాం. 2వ జాతీయ లైట్ హౌస్ టూరిజం కాన్క్లేవ్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ పూరి. ఇటీవల మూన్లైట్ లూనర్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఈఎస్ఏ. ఐక్యరాజ్య సమితి యొక్క జీవ వైవిధ్యంపై COP16 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ కొలంబియా. పాటెక్ జే మెక్గవర్న్ అవార్డ్స్లో భాగంగా ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ నారాయణమూర్తి.
ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానం చేసే ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 2016 అక్టోబర్ 21. మెక్సికోలో జరిగిన 2024 ఆర్చరీ వరల్డ్ కప్ మహిళా రికర్వ్ ఈవెంట్లో భారత్కు రజత పథకాన్ని సాధించిన వారు ఎవరు? ఆన్సర్ దీపికా కుమారి. భారతదేశం తన 4వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గమి ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ విశాఖపట్నం. ఇటీవల ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ప్రభావితం చేసిన దానా తుఫానుకు నామకరణం చేసిన దేశం ఏది? ఆన్సర్ ఖతర్. 2024లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మలేరియా రహిత దేశంగా ప్రకటించబడిన 2వ దేశం ఏది? ఆన్సర్ ఈజిప్ట్. అసంఘటిత కార్మికులకు వివిధ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో రూపొందించిన ఈశ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ పోర్టబుల్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ మన్సుఖ్ మాండవీయ. ఐక్యూ ఎయిర్ ప్రమాణాల ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలుగా అగ్రస్థానంలో నిలిచిన నగరాలు ఏవి? ఆన్సర్ లాహోర్, ఢిల్లీ. మహిళా సింగిల్స్లో ప్రపంచంలో అత్యధిక ర్యాంక్ను సాధించిన భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ శ్రీజ ఆకుల. 2023-24 సంవత్సరంలో వరి ఉత్పత్తులు 168 లక్షల టన్నులతో దేశంలోని అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు 7% ఉండనుందని ఏ సంస్థ అంచనా వేసింది? ఆన్సర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఫోర్బ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ ఎలాన్ మస్క్. ఇటీవల ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్లో 69వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ ఇజ్రాయెల్. 18వ ప్రవాసీ భారతీయ దివస్ని జనవరి 8 నుంచి 10 వరకు 2025 తేదీల్లో ఏ రాష్ట్రం నిర్వహించనుంది? ఆన్సర్ ఒడిషా. నవంబర్ 20 నుంచి 28, 2024 వరకు గోవాలో జరగనున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కోసం కంట్రీ ఆఫ్ ఫోకస్గా ఏ దేశం ఎంపికైంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. హర్యానాకు చెందిన క్రీడాకారిణి రాణి రాంపాల్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఈమె ఏ క్రీడకు చెందినది? ఆన్సర్ హాకీ. ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం 2025లో భారతీయ ప్రయాణికులు ఎక్కువగా సందర్శించిన నగరం ఏది? ఆన్సర్ షిల్లాంగ్. ఇటీవల ఢిల్లీలో అమలు చేయబడిన ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ ఎడ్యుకేషన్. ఇటీవల ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ హిమాన్షు పాఠక్. ఇటీవల చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2024 యొక్క 2వ ఎడిషన్ని ఇండియన్ ఆర్మీ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ యాంటెన్నా టెలిస్కోప్ను 2030 సంవత్సరంలో ఏ సంస్థ ప్రయోగించనుంది? ఆన్సర్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం అంతరించిపోయే జాబితాలో ఉన్న భారతీయ స్కిమ్మర్ పక్షి ఇటీవల తెలంగాణలోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద కనిపించింది. కాగా ఈ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ కరీంనగర్. నో మోర్ హాట్ ఎయిర్ ప్లీజ్ అనే శీర్షికతో ఉద్గారాల గ్యాప్ నివేదిక 2024ని ఏ సంస్థ విడుదల చేసింది?
ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. భారతదేశ భాషా వారసత్వానికి సంబంధించి ప్రవాసీ పరిచయ్ 2024 అనే కార్యక్రమాన్ని ఎక్కడ జరుపుకున్నారు? ఆన్సర్ రియాద్. ఏషియాటిక్ గోల్డెన్ క్యాట్ ఇటీవల ఏ నేషనల్ పార్కులో కనుగొనబడింది? ఆన్సర్ మనస్ నేషనల్ పార్క్. ఆంధ్రప్రదేశ్లోని హస్తకళాకారులు ఏ ఇన్వాసివ్ ప్లాంట్ను ముడి పదార్థంగా ఉపయోగించి పర్యావరణ అనుకూల హస్తకళలను రూపొందించుకున్నారు? ఆన్సర్ వాటర్ హైసింత్. గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను లక్సెంబర్గ్, ఎస్టోనియా, డెన్మార్క్ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 176వ స్థానం. పర్యావరణ షిప్ ఇండెక్స్ ప్లాట్ఫామ్లో ఇన్సెంటివ్ ప్రొవైడర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన భారతదేశ ప్రధాన వాడరేవు ఏది? ఆన్సర్ మోర్ముగో వాడరేవు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 15, 2024 వరకు ఏ రాష్ట్రం అంతర్జాతీయ గీత మహోత్సవ్ను నిర్వహించనుంది? ఆన్సర్ హర్యానా. ఇటీవల అంతర్జాతీయ సాహిత్య మరియు సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే లక్ష్యంతో రైటర్స్ విలేజ్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. 15వ ఎన్రిచ్ కాన్క్లేవ్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఆక్స్ఫామ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2024లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 127వ స్థానం. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంలో 10 లక్షలు ఉన్న ముద్ర రుణ పరిమితిని ఇటీవల ఎంతకు పెంచారు? ఆన్సర్ 20 లక్షలు. భారతదేశంలో జంతు ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడానికి పాండమిక్ ఫండ్ ప్రాజెక్టును ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్. అప్గ్రిడ్ ఆర్మీ సైటులకు స్థిరమైన గ్రీన్ పవర్ కోసం సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్ ప్రాజెక్టుని ఇండియన్ ఆర్మీ ఎక్కడ స్థాపించింది? ఆన్సర్ లడక్. భారతీయ భాషల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మొట్టమొదటి ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పేరేమిటి? ఆన్సర్ సర్వం 1. ఇటీవల వార్తల్లో కనిపించిన అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆరావళి పర్వత శ్రేణి. 2025లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ను ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ భారతదేశం. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ విడుదల చేసిన వరల్డ్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 79వ ర్యాంక్. దేశంలోనే మొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెల్డింగ్ మిషన్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ కేరళ. అబుదాబిలో జరిగిన 5వ స్పీసీస్ సర్వైవల్ కమిషన్ లీడర్ సమావేశంలో ద హ్యారీ మిసెల్ అవార్డుని ఏ భారతీయ శాస్త్రవేత్తకు ప్రదానం చేశారు? ఆన్సర్ బిపాప్ కుమార్ తాలూక్దార్. గంగా ఉత్సవ్ 2024 వేడుకను నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎక్కడ నిర్వహించనుంది? ఆన్సర్ హరిద్వార్. ఇటీవల అధ్యయనం ప్రకారం భారతదేశ రక్షణ ఎగుమతులలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ అమెరికా, ఫ్రాన్స్ అండ్ ఆర్మేనియా. ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషితమైన మొదటి 3 నగరాలు ఏవి?
ఆన్సర్ ఢిల్లీ, సింగ్రౌలి అండ్ భివానీ. 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ 2024లో సిటీ విత్ ద బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డును ఏ నగరానికి లభించింది? ఆన్సర్ భువనేశ్వర్. రష్యాలో అక్టోబర్ 22 నుంచి 24, 2024 తేదీలలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడికి భారత ప్రధాని ఇటీవల ఏ సంప్రదాయ పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చారు? ఆన్సర్ సోహ్రై పెయింటింగ్. ఇటీవల విస్ఫోటనం చెందిన మోరాపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇండోనేషియా. రైతులు పంట యొక్క అవశేషాలను కాల్చడాన్ని అరికట్టేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజ్య విశిష్ట యోజన అనే పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ హర్యానా. ధన్వంతరి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 2016 నుంచి అక్టోబర్ 29న ప్రతి సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం జరుపుతుంది. కాగా 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆయుర్వేద ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్. రాజస్థాన్లోని ఏ గ్రామం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి జీరో వేస్ట్ మోడల్ గ్రామంగా అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఆంధీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం అదమ్య మరియు అక్సర్ అనే 2 కొత్త ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్ని ఏ షిప్ యార్డ్ ప్రారంభించింది? ఆన్సర్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ 2024 రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల 13వ శతాబ్దానికి చెందిన సింహాచలం దేవాలయంలోని హనుమాన్ విగ్రహంపై తెలుగు శాసనాన్ని కనుగొన్నారు. కాగా ఈ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన హానరరీ ఆఫ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ శ్రీశ్రీ రవిశంకర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ మహేంద్ర సింగ్ ధోని. తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామం మొదటి మోడల్ సోలార్ విలేజ్గా మారనుంది? ఆన్సర్ కొండారెడ్డిపల్లి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అనేది ఏ వయస్సు వారికి ఆరోగ్య కవరేజీ పథకం? ఆన్సర్ 70 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులందరికీ. శిలాజ విద్యుత్ ప్లాంట్ నుండి విడుదలయ్యే వాయువులను ఉపయోగించి మిథనాల్ ఉత్పత్తికి ఉత్ప్రేరకాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం డిజీ ఫ్రేమ్వర్క్ మీద ఏ దేశాలు సంతకం చేశాయి? ఆన్సర్ అమెరికా, జపాన్ అండ్ దక్షిణ కొరియా. ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ కొత్త చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ విపిన్ కుమార్. ఇటీవల అమెరికాకి చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ చేత 2వసారి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ 2024 యొక్క A+ గ్రేడ్ను ఎవరు పొందారు? ఆన్సర్ శక్తికాంత దాస్. దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ పర్యావరణ అనుకూల కార్యక్రమాల కోసం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ఇటీవల సర్టిఫికేట్ను పొందింది. కాగా ఈ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వలు ఎంత? ఆన్సర్ 854 మెట్రిక్ టన్నులు. ఇటీవల క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ 2024 సమావేశం అక్టోబర్ 29 నుంచి 31 వరకు తేదీలలో ఎక్కడ జరిగింది? ఆన్సర్ హరారే. ఇటీవల రతన్ టాటా గౌరవార్థం ఏ రాష్ట్రం యొక్క స్కిల్ యూనివర్సిటీకి
పద్మవిభూషణ్ రతన్ టాటా స్కిల్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు? ఆన్సర్ మహారాష్ట్ర. కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పరిటీ అనే థీమ్తో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024 జరిగింది. అయితే ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? ఆన్సర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. కాగా ఈ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? ఆన్సర్ నర్మదా నది. ఇటీవల తైవాన్ భారతదేశంలో ఏ నగరంలో తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ని స్థాపించింది? ఆన్సర్ ముంబై. అక్టోబర్ 2024లో ప్రతిష్టాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ రాచల్ గుప్తా. భారతదేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏఐఐఎంఎస్ రిషికేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన మహదై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గోవా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 72వ ర్యాంక్. అర్హత ఉన్న కుటుంబాలకి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. స్పేస్ యాత్రలని ఫీల్డ్ టెస్టులను చేయడం కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తొలిసారిగా అనలాగ్ స్పేస్ మిషన్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ లేహ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉత్తర అట్లాంటిక్ కుడి తిమింగలం యొక్క ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్థితి ఏమిటి? ఆన్సర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. 2025లో జరగనున్న 17వ బ్రిక్స్ సమావేశాలకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ చైనా. డుమాబోకో ఏ దేశానికి 6వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ బోట్స్వానా. ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 352వ గవర్నింగ్ బాడీ సమావేశం జెనీవాలో జరిగింది. కాగా ఈ సమావేశానికి ఇండియా తరపున ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ సుమిత దావ్రా. ఇటీవల బాంధవ్గర్ టైగర్ రిజర్వ్లోని 10 ఏనుగులు కోడోమెలైట్స్ని ఆహారంగా తీసుకుని మరణించాయి. అయితే ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇటీవల మరణించిన వివేక్ దేబ్రా ఏ రంగానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఎకనామిక్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం హీట్ వేవ్ను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? ఆన్సర్ తమిళనాడు. భారత ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ప్రచారాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ రియాద్. స్పేస్ సెక్టార్ల అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఆమోదం తెలిపింది? ఆన్సర్ 1000 కోట్లు. ఆరోగ్య రంగంలో ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించేందుకు ఇటీవల ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాంని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ 17 పతకాలు గెలిచింది. కాగా ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ కొలరాడో. ఇటీవల వరల్డ్ అగ్రికల్చరల్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ జాక్సెలిన్ డి ఆరోస్ హ్యూస్.
2025 రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభువో సుబియాంటో పాల్గొనున్నారు. అయితే ప్రభువో సుబియాంటో ఏ దేశానికి అధ్యక్షుడు? ఆన్సర్ ఇండోనేషియా. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు మొట్టమొదటి మంచినీటి తాబేలు వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆన్సర్ వారణాసి. ఇటీవల ఆస్కార్ అవార్డుల్లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏది? ఆన్సర్ సన్ఫ్లవర్స్ వేర్ ద ఫస్ట్ వాంట్స్ టు నో. ఇటీవల కేమన్ ఐలాండ్స్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ని ఎవరు గెలిచారు? ఆన్సర్ మన్దీప్ చంగ్రా. ఇటీవల గోవింద్ సాగర్ సరస్సులో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఈ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. 2024-25 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో నిలిచింది. ఆన్సర్ 5వ స్థానం. కల్కా సిమ్లా రైల్వే మార్గం ఏ రెండు రాష్ట్రాలను కలుపుతుంది? ఆన్సర్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్. ప్రపంచంలో మొట్టమొదటి చెక్క శాటిలైట్ అయిన లిగ్నా షాట్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ జపాన్. హిమపాతం వలన ఇటీవల వార్తల్లో నిలిచిన ఆఫిఫ్ ఎడారి ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సౌదీ అరేబియా. 2026 వరకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అధ్యక్ష స్థానం కోసం ఎన్నుకోబడిన దేశం ఏది? ఆన్సర్ ఇండియా. ఇటీవల ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఎడిల్కి హురున్ ఇండియా ఫిలాంథ్రఫీ 2024 లిస్టులో తొలి 3 స్థానాల్లో నిలిచిన దాతలు ఎవరు? ఆన్సర్ శివనాడర్ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మరియు బజాజ్ ఫ్యామిలీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈవెంట్లో ప్రస్తావించబడిన అగ్రివోల్టాయిక్ ఫార్మింగ్ అంటే ఏమిటి? ఆన్సర్ వ్యవసాయం మరియు సౌరశక్తి ఉత్పత్తికి భూమిని ఏకకాలంలో ఉపయోగించడం. ఇటీవల విస్ఫోటనం చెందిన లేవోటోబి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇండోనేషియా. ఇటీవల వార్తల్లో కనిపించిన ఓకినావి సిఎస్ అనేది ఒక? ఆన్సర్ స్పైడర్. సోలార్ డైనమిక్స్ని పరిశోధించేందుకు శ్రీహరికోట నుంచి లాంచ్ చేయనున్న ప్రభాత్రి మిషన్ ఏ సంస్థకు చెందినది? ఆన్సర్ యుఎస్ఏ. ఇటీవల నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి 33% ఉన్న రిజర్వేషన్లని ఇటీవల 35%కి పెంచింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. చిరుతల పర్యవేక్షణ కోసం ఏ రెండు రాష్ట్రాల మధ్య చిరుత ప్రాజెక్టు కారిడార్ని ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ మధ్యప్రదేశ్, రాజస్థాన్. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ మధ్యలో నిబంధనలను మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? ఆన్సర్ తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు. వికసిత్ భారత్ 2047లో భాగంగా డెడికేటెడ్ సెమీ కండక్టర్ పాలసీని అమలు చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. ఆస్ట్రో హింద్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని 2024 నవంబర్ 8 నుంచి 21 తేదీలలో ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఇండియా మరియు ఆస్ట్రేలియా. ఇటీవల ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఏ దేశ హాకీ జట్టుకు ఇచ్చారు? ఆన్సర్ ఇండియా. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి న్యూఢిల్లీలో జరిగిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2024ను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క COP29 సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బాకు. ఇటీవల ప్రపంచ యాత్రకు బయలుదేరి ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటిల్ పోర్ట్ని చేరిన భారత నౌక పేరేమిటి? ఆన్సర్ INSV తారిణి. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2025కి సంబంధించి ఇండియా నుంచి తొలి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఆన్సర్ IIT ఢిల్లీ. ఇటీవల ప్రయోగించబడిన మినిట్ మ్యాన్ 3 హైపర్సోనిక్ న్యూక్లియర్ క్షిపణి ఏ దేశంకి చెందినది? ఆన్సర్ అమెరికా. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 500 కోట్ల వ్యయంతో వైద్య పరికరాల పరిశ్రమని బలోపేతం చేసే పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఏ రాష్ట్రం మరణాలను అరికట్టేందుకు పాము కాటును గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది? ఆన్సర్ తమిళనాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన బిబేక్ దేబ్రాయ్ కమిటీ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఇండియన్ రైల్వేస్. ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా నవోత్థాన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ DRDO. థాయిలాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా మరియు గౌరవ పర్యాటక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సోనూ సూద్. మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి చేసిన కృషికి గాను ఇటీవల మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ సోనూ సూద్. ఆపరేషన్ డెమాన్స్ట్రేషన్ 2024 ప్రోగ్రాంని ఏ విభాగం నిర్వహించనుంది? ఆన్సర్ ఇండియన్ నేవీ. ఇటీవల 8వ అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవమును మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఏ వ్యక్తికి బుకర్ ప్రైజ్ 2024 అవార్డును ఇచ్చారు? ఆన్సర్ సమంతా హార్వే. ఇటీవల నేషనల్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా నిర్వహించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇటీవల ఇండియా రష్యా ఇన్వెస్ట్మెంట్ ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబై. ప్రపంచంలో ప్రతి 3 వృక్షజాతిలో ఒక వృక్షజాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ రిపోర్ట్ తెలిపింది. కాగా ఈ రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ IUCN. ఇటీవల 25వ సౌత్ ఏషియన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీస్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇండియా టుడే డేటా ప్రకారం దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇటీవల సంజీవ్ ఖన్నా నియమికమయ్యారు. అయితే సుప్రీంకోర్టు CJI గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆన్సర్ ఆర్టికల్ 124. డిఫెన్స్ ఎక్సర్సైజ్ అయిన సీ విజిల్ 24 యొక్క 4వ ఎడిషన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఇండియా. S&P గ్లోబల్ ర్యాంకింగ్ 2024లో
ఏ భారతీయ కంపెనీ అత్యంత స్థిరమైన అల్యూమినియం కంపెనీగా గుర్తింపు పొందింది? ఆన్సర్ హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ. ఇటీవల వార్తల్లో నిలిచిన సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. ఏ సంస్థకు చెందిన మొదటిసారిగా పూర్తి మహిళలతో కూడిన మహిళా బెటాలియన్ ఏర్పాటుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది? ఆన్సర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇటీవల బెంగళూరులో మొట్టమొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్. ఇటీవల ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క 49వ స్టాట్యుటరీ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ మస్కట్. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ని ఆదిత్య మెహతా ఫౌండేషన్తో కలిసి లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ లేహ్. నవీన్ రామ్ కులం ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ మారిషస్. ఇటీవల 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల మధ్యప్రదేశ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ పంకజ్ త్రిపాఠి. 66వ అఖిల భారతీయ కాళిదాసు ఉత్సవాలకి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఉత్సవాలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఉజ్జయిని. యూనివర్సిటీలలో రీసెర్చ్ సామర్థ్యాన్ని పెంచేందుకు పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇటీవల సుత్నా సరస్సు చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారు. కాగా ఈ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చండీగఢ్. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా శక్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను COP29 సమావేశంలో భాగంగా ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ యుఏఈ. ఇటీవల 1వ బోడోలాండ్ మహోత్సవ్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద కోరల్ కాలనీను శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు? ఆన్సర్ సోలమన్ దీవులు. ఇండియాలో స్పోర్ట్స్ ఇండస్ట్రీ 14% వార్షిక వృద్ధి రేటుతో 2030 నాటికి ఎంత మొత్తంలో అభివృద్ధి చెందనుంది? ఆన్సర్ $130 బిలియన్. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత 5G టెలికాం నెట్వర్క్ను ఏ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఆన్సర్ ఎన్విడియా మరియు సాఫ్ట్ బ్యాంక్. ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలోనూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దర్భంగాకు ఇటీవల శంకుస్థాపన చేశారు? ఆన్సర్ బీహార్. భారత్లోని టాలెంట్ కలిగిన యువ ప్రొఫెషనల్స్ను ఆకర్షించేందుకు ఏ దేశం మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్స్ స్కీమ్ని ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. సాంప్రదాయ విజ్ఞానం యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ అసెస్మెంట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గురుగ్రామ్. ఇటీవల జాదవ్ పాయింగ్ ఇంటర్నేషనల్ అవార్డుని తొలిసారిగా ఏ వ్యక్తికి ఇచ్చారు? ఆన్సర్ ఎం కరుణాకర్ రెడ్డి. ఏ దేశం తన ఇంటిగ్రేటెడ్ యాంటెన్నా సిస్టమ్ యూనికార్న్ను
భారత నౌకాదళ నౌకలకు అందించడానికి అంగీకరించింది? ఆన్సర్ జపాన్. కమ్ అండ్ ఇన్స్టాల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నైజీరియా యొక్క రెండవ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ను నైజీరియా అధ్యక్షుడు ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో విజేతగా నిలిచిన కెజారా హెల్విగ్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ డెన్మార్క్. గురు ఘాసిదాస్ తామోర్ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం దేశంలోని 56వ టైగర్ రిజర్వ్గా అధికారికంగా ఇటీవల ప్రకటించబడింది. అయితే ఈ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఇండియాలో మొట్టమొదటి డైరెక్ట్ డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించిన టెలికాం ఆపరేటర్ ఏది? ఆన్సర్ బిఎస్ఎన్ఎల్. ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపిక చేసింది? ఆన్సర్ బ్రెయిన్ రాట్. మ్యారిటైమ్ ట్రేడ్ అభివృద్ధి రక్షణ గురించి డిసెంబర్ 4 నుంచి 6 వరకు వరల్డ్ మ్యారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ చెన్నై. ఇటీవల బిబెక్స్ 2024 పేరుతో నేషనల్ పోస్టల్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ పాట్నా. ఇటీవల ఊబర్ సంస్థ దేశంలో తొలిసారిగా వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ను ఊబర్ షికారా సర్వీస్ పేరుతో ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ శ్రీనగర్. వ్యవసాయ మరియు హార్టికల్చర్ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాల్ని మెరుగుపరిచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇటీవల మిషన్ హిమ్వీర్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. తూర్పు ఐరోపా నుంచి వలస వచ్చిన పక్షి రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్ ఇటీవల భారతదేశంలోని ఏ ప్రాంతంలో కనిపించింది? ఆన్సర్ అమీన్పూర్ లేక్. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024లో మహిళా సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ పివి సింధు. ఇటీవల యునెస్కో చేత టాప్ హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్గా ఏ రాష్ట్రం గుర్తించబడింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. ఇటీవల వార్తల్లో నిలిచిన అచనాక్మార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. డిసెంబర్ 2, 1984న భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుతుంది. కాగా ఈ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది? ఆన్సర్ మెథైల్ ఐసోసైనేట్. ట్రాన్స్జెండర్లకు సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్లు ఏర్పాటు చేసింది? ఆన్సర్ తెలంగాణ. భారతదేశపు మొట్టమొదటి అష్టలక్ష్మి మహోత్సవ్ డిసెంబర్ 6 నుంచి 2024 వరకు ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. భారతదేశంలోని 57వ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని 8వ టైగర్ రిజర్వ్గా రతపాని టైగర్ రిజర్వ్ ఇటీవల గుర్తించబడింది. అయితే 56వ టైగర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ గురు ఘాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పినాకా మల్టీ ప్యారెల్ రాకెట్ లాంచర్స్ని భారత్ ఇటీవల ఏ దేశానికి ఎగుమతి చేసింది? ఆన్సర్ ఆర్మేనియా. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డిజిటల్ సేవలను అందించే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయ రైతు సేవా కేంద్రాలను ప్రవేశపెట్టింది?
ఆన్సర్ కేరళ. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 యొక్క 4వ ఎడిషన్ డిసెంబర్ 5 నుంచి 15 వరకు ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ సౌదీ అరేబియా. ఏ నేషనల్ పార్కులో నీటిని శుభ్రపరచడం శుద్ధి చేయడం కోసం నానో బబుల్ టెక్నాలజీ ప్రారంభించబడింది? ఆన్సర్ నేషనల్ జూలాజికల్ పార్క్, ఢిల్లీ. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉక్కు ఉత్పత్తికి కీలకమైన ముడిసరుకు దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ఖనిజాన్ని క్రిటికల్ మినరల్స్ లిస్టులోకి చేర్చింది? ఆన్సర్ కోకింగ్ కోల్. ఇటీవల వార్తల్లో నిలిచిన క్రానిక్ పల్మనరీ ఆస్పర్గిలోసిస్ వ్యాధి దేని వల్ల వస్తుంది? ఆన్సర్ ఫంగస్. అటవీ నిర్వహణను మెరుగుపరచడానికి మరియు అటవీ ఆధారిత వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఎలిమెంట్ ప్రాజెక్ట్ అమలు కోసం $225.5 మిలియన్ నిధులను వరల్డ్ బ్యాంక్ ఏ రాష్ట్రాలకు ఇవ్వనుంది? ఆన్సర్ త్రిపుర మరియు నాగాలాండ్. ఇటీవల పురుషుల జూనియర్ ఆసియా కప్ 2024 పోటీల్లో భారత పురుషుల హాకీ టీం పాకిస్తాన్ ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. కాగా ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ మస్కట్. కేంద్ర ప్రభుత్వం ఏ ఉత్పత్తులపై విండ్ఫాల్ ట్యాక్స్ను ఇటీవల రద్దు చేసింది? ఆన్సర్ పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం మరియు ముడి చమురు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ఏ రాష్ట్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ తెలంగాణ. ఇటీవల టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ ర్యాంకింగ్స్ 2025లో ఇండియన్ నుంచి ఏ యూనివర్సిటీ తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్ అన్నా యూనివర్సిటీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 63వ స్థానం. ఇటీవల ప్రారంభించబడిన నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ వినియోగదారులకు రక్షణ కల్పిస్తూ ఉత్తమ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం. ఇటీవల ఇండియాలో తయారవుతున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని ఏ కేటగిరీలోకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేర్చింది? ఆన్సర్ హై రిస్క్ ఫుడ్. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మాల్వేర్ దాడుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఇండియా. 63వ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెంగళూరు. ఇటీవల వార్తలు నిలిచిన సోనై రూపై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. మేకంగ్ మరియు గంగా నాగరికతల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఇటీవల 4వ మెకాంగ్ గంగా తమ్మయాత్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల 5 స్టార్ స్వగృహ రేటింగ్ పొందిన కాల్ షీట్ ఇంటర్ మోడల్ టెర్మినల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బీహార్. 3 కొత్త క్రిమినల్ చట్టాలు పూర్తిగా అమలు చేసిన భారతదేశంలోని మొదటి నగరం ఏది? ఆన్సర్ చండీగఢ్. బ్యాంకాక్లో జరిగిన ఆసియా ఎస్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ 2024లో కాంస్య పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ పవన్ కాంపెల్లి. 2026లో జరిగే యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో ఏ క్రీడలను తొలగించారు? ఆన్సర్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు హాకీ. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు గూగుల్ సంస్థతో ఏ రాష్ట్రం ఎంఓయూ కుదుర్చుకుంది?
ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. దేశంలోని ఉత్తమ రైతుల సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్తున్న మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం 2024కి లోకసాని పద్మారెడ్డి ఎంపికయ్యారు. కాగా ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ తెలంగాణ. యూరో మానిటరీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితా 2024లో ప్యారిస్ వరుసగా 4వసారి మొదటి స్థానంలో నిలిచింది. కాగా భారత్ నుంచి ఢిల్లీ 8వ స్థానంలో నిలిచింది. ఆన్సర్ 74వ స్థానం. నార్కోటిక్ డ్రగ్స్ పై యునైటెడ్ నేషన్స్ కమిషన్ యొక్క 68వ సెషన్కు ఏ దేశం అధ్యక్షత వహించనుంది? ఆన్సర్ ఇండియా. యువతని డ్రగ్స్కు దూరంగా ఉంచడానికి ఉద్దేశించిన యువశుద్ధి అభియాన్ అనే యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక. ధ్యానంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం 2024 నుంచి ఏ రోజున ప్రపంచ ధ్యాన దినోత్సవంను జరపాలని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ డిసెంబర్ 21. ఇటీవల వార్తల్లో నిలిచిన స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ ఏ సంస్థకు సంబంధించినది? ఆన్సర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇటీవల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెక్రటరీగా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ దేవజిత్ సైకియా. 11,000 సంవత్సరాల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రపంచంలోని మొట్టమొదటి డైమండ్ బ్యాటరీని ఏ దేశంలో ఇటీవల అభివృద్ధి చేశారు? ఆన్సర్ యూకే. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పండించే చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ లభించనుంది. అయితే 2024 వరకు తెలంగాణలోని ఎన్ని వస్తువులకు జిఐ ట్యాగ్ లభించింది? ఆన్సర్ 17. నవంబర్ 9, 2024 నాటికి భారత్ దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు ఎంత? ఆన్సర్ $658.09 బిలియన్. వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2050 నాటికి ప్రపంచ జనాభాలో 75% మంది కరువు ప్రభావాలను ఎదుర్కొంటారని అంచనా వేసింది. కాగా ఈ అట్లాస్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్. ఇంధన సామర్థ్యాన్ని మరియు స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఊర్జావీర్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. క్వాంటమ్ టెక్నాలజీపై అంతరిక్షంలో పరిశోధనలకే ఏర్పాటు చేసే గ్రౌండ్ స్టేషన్కి ఏ గ్రామం అనువైనదిగా రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల గుర్తించింది? ఆన్సర్ హన్లే. ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అనే థీమ్తో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఏ దేశం భారతదేశానికి MH-60R సిహక్ హెలికాప్టర్ల కోసం $1.17 బిలియన్ విలువైన అధునాతన యుద్ధ పరికరాలను సరఫరా చేయనుంది? ఆన్సర్ USA. సుగమ్య భారత్ అభియాన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. గ్లోబల్ ఏవియేషన్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్లో సెంటర్ ఫర్ ఏవియేషన్ ద్వారా 2024 ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్గా ఏ సంస్థ ఎంపికయింది? ఆన్సర్ ఇండిగో. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఐఐటి మద్రాస్. భారత్కి ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2024 నాటికి $1 ట్రిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అయితే భారతదేశానికి ఎఫ్డిఐలు అత్యధికంగా వచ్చే తొలి 3 దేశాలు ఏవి? ఆన్సర్ మారిషస్, సింగపూర్ మరియు USA. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుతారు.
కాగా 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఏ పథకం పర్యవేక్షణకు సంబంధించినది? ఆన్సర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మెథనోట్రోఫిక్ బ్యాక్టీరియాను ఉపయోగించి మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్లను బయోఫ్యూయల్గా మార్చడానికి అధునాతన జీవ పద్ధతిని ఏ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి గౌహతి. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశంలో ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2024 గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ మాధవ్ గాడ్గిల్. 2022-23లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ మహారాష్ట్ర. జిఐ ట్యాగ్ హోదా పొందిన ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ సదుపాయాల్ని కల్పించేందుకు టెక్స్టైల్స్ మరియు మంత్రిత్వ శాఖ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కలిసి జిఐ మరియు బియాండ్ 2024 సమిట్ను ఎక్కడ నిర్వహించాయి? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల జెన్కెస్ట్ అనే వాతావరణ సమాచారం అందించే ఏఐ మోడల్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ గూగుల్. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం కింద పిల్లలకు అందించే ఆహార పదార్థాల ధరలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించింది. కాగా పీఎం పోషణ్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. భారతదేశంలో వాణిజ్య పరిస్థితిని ప్రతి 3 నెలలకు ఒకసారి పర్యవేక్షించే ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ రిపోర్ట్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. లండన్కు చెందిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2025లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో తొలి స్థానంలో నిలిచింది. అయితే ఈ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి తొలి స్థానంలో నిలిచిన ఇన్స్టిట్యూషన్ ఏది? ఆన్సర్ ఐఐటి ఢిల్లీ. 2034లో జరిగే ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ సౌదీ అరేబియా. మెరియం వెబ్స్టర్స్ డిక్షనరీ ఏ పదాన్ని 2024 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? ఆన్సర్ పోలరైజేషన్. అన్యా పేరుతో ప్రపంచంలో మొట్టమొదటి నేషనల్ సౌండ్స్కేప్ని ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఫిన్లాండ్. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఏ వ్యక్తికి 2024 రోజ్ తాలే పయోనిస్ అవార్డుని ఇచ్చింది? ఆన్సర్ ఉదయ్ శంకర్ అవాస్తి. ఇటీవల సుబారు టెలిస్కోప్ ఎన్జీసీ 5257 మరియు ఎన్జీసీ 525 అనే 2 ఇంటరాక్టింగ్ గెలాక్సీలను గుర్తించింది. అయితే ఈ టెలిస్కోప్ ఏ దేశంకి చెందినది? ఆన్సర్ జపాన్. ఇటీవల ఏ ఆలయానికి యునెస్కో 2023 అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ ఆఫ్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డుని ఇచ్చారు? ఆన్సర్ అబత్స హాయేశ్వర ఆలయం. సింగపూర్లో జరిగిన ఫైడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్స్ 2024 టైటిల్ని గెలిచిన రెండవ భారతీయుడిగా మరియు అత్యంత పిన్న వయస్కుడిగా డి గుకెష్ చరిత్ర సృష్టించారు. అయితే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో అత్యంత పిన్న వయస్కుడైన ఏ వ్యక్తి యొక్క గత రికార్డును గుకెష్ అధిగమించాడు? ఆన్సర్ గ్యారీ కాస్పరోవ్. ఇటీవల మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఇండియన్ మారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ను ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రధానమంత్రి విరాసిత్ కా సంవర్ధన్ ప్రోగ్రాంని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ఇటీవల ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క 109వ మారిటైమ్ సేఫ్టీ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది?
ఆన్సర్ లండన్. ఇటీవల బీబీసీ విడుదల చేసిన 100 మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ లిస్టులో స్థానం పొందిన భారతీయ మహిళలు ఎవరు? ఆన్సర్ అరుణారాయ్, వినేష్ ఫోగట్ మరియు పూజ శర్మ. దివ్యాంగుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మరియు నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు కలిసి 22వ దివ్య కళామేళాను ఎక్కడ నిర్వహించాయి? ఆన్సర్ న్యూఢిల్లీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ల ఉత్పత్తి పెంచేందుకు 2015లో ఫేమ్ 1 మరియు 2019లో ఫేమ్ 2ను మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రారంభించింది. ఇటీవల పీఎం ఈ డ్రైవ్లో భాగంగా ఏ కాలానికి ఫేమ్ 3ను ప్రారంభించనున్నారు? ఆన్సర్ 2024-26. ఇటీవల వార్తల్లో నిలిచిన డి ఎరింగ్ మెమోరియల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. బలహీన వర్గాలకు చెందిన 18 ఏళ్లలోపు అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం నెలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇందిరాగాంధీ సుశిక్ష యోజనను ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. టీబీ ముక్త భారత్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 100 రోజుల టీబీ ఎలిమినేషన్ క్యాంపెయిన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు ఇటీవల తెలిపింది. అయితే ఇది ఏ సంవత్సరం లోపు టీబీని పూర్తిగా నిర్మూలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2025. ఇటీవల వార్తల్లో నిలిచిన లాటకియా పోర్ట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సిరియా. ఇటీవల విల్లో అనే క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ గూగుల్. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నార్థన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థ ఏ నగరంలో చరక్ కమ్యూనిటీ హెల్త్ అనే ప్రోగ్రాంని ప్రారంభించింది? ఆన్సర్ సింగ్రౌలి. మిలిటరీ ఇంటర్ ఆపరబిలిటీ పెంచడానికి మరియు రక్షణ సంబంధాలను మెరుగుపరచడానికి అరేబియా సముద్రంలో ప్రారంభించిన డెజర్ట్ నైట్ వ్యాయామం ఏ దేశాల మధ్య జరుగుతున్న త్రైపాక్షిక వైమానిక పోరాట వ్యాయామం? ఆన్సర్ ఇండియా, ఫ్రాన్స్ మరియు సౌదీ అరేబియా. సామర్థ్ ఉద్యోగ్ భారత్ 4.0 ప్రోగ్రాంని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. మహాకుంభమేళా సమయంలో సందర్శకులకు సహాయ నిమిత్తం సహాయక్ అనే ఏ అనుసంధానం చాట్ బాట్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. పక్షపాత వైఖరితో సభను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్పై ఇటీవల విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే ఏ ఆర్టికల్ ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు? ఆన్సర్ ఆర్టికల్ 61B. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్ర పోలీస్ విభాగం చేసిన సేవలకు గుర్తుగా ప్రెసిడెంట్ కలర్ అవార్డును బహుకరించారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. 2025 నుంచి భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని సదుపాయాన్ని ఏ దేశం కల్పించింది? ఆన్సర్ రష్యా. అడవుల్లో ఉండే లోకల్ కమ్యూనిటీలకు లైవ్లీహుడ్ సదుపాయాలను కల్పించి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ భోపాల్. ఇటీవల మిఖేల్ కవేలాశ్వరి ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ జార్జియా. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి డయాబెటిస్ బయోబ్యాంక్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ చెన్నై. ఇటీవల గుజరాత్లోని ఏ నగరంలో 3 మిలియన్ చిప్లను తయారు చేయగల సామర్థ్యంతో సూచీ సెమికాన్ నుండి అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్టింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ సూరత్. ఇటీవల వార్తలు నిలిచిన
గోలన్ హైట్స్ ప్రాంతం ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం? ఆన్సర్ సిరియా మరియు ఇజ్రాయిల్. స్టార్టప్లు మరియు స్థాపించబడిన వ్యాపారాల కోసం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడం కోసం స్విఫ్ట్ సిటీ అనే పేరుతో కొత్త సిటీని నిర్మించనున్నట్లు ఏ రాష్ట్రం ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ కర్ణాటక. రక్షణ సహకారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా 2వ ల్యాండ్ ఫోర్సెస్ సమ్మిట్ 2024ని ఏ దేశం ఇటీవల నిర్వహించింది? ఆన్సర్ ఇండియా. 38వ జాతీయ క్రీడలు 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ డెహ్రాడూన్. ఇటీవల ఇండియన్ ఆర్మీ ఏ సంస్థ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన AT-15 డ్రోన్స్ ని కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రారంభమైన SLEX 2024 ఎక్సర్సైజ్ 2 దశల్లో జరిగింది. కాగా ఇది ఏ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక నౌకాదళం విన్యాసం? ఆన్సర్ ఇండియా మరియు శ్రీలంక. స్మార్ట్ ఫోన్ ఎగుమతులకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 3వ స్థానం. ఇండియాలో మొట్టమొదటి స్వదేశీ క్రిమిసంహారక నిరోధక బాడీ సూట్ ని కిసాన్ కవచ్ పేరుతో ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ BRIC ఇన్స్టమ్ బెంగళూరు. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2024లో భాగంగా క్రీడల అభివృద్ధి ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ యాక్ట్ని ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ పంజాబ్. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో 2024లో స్థానం పొందిన భారతీయ మహిళలు ఎవరు? ఆన్సర్ నిర్మలా సీతారామన్, రోష్ని నాడార్ మరియు కిరణ్ మజుందార్ షా. 2022-23లో నిర్వహించిన వార్షిక పరిశ్రమ సర్వే ప్రకారం దేశంలో గల మొత్తం ఫ్యాక్టరీలు 2,53,334. కాగా ఈ సర్వే ప్రకారం అత్యధిక పరిశ్రమలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్ ప్రకారం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఫెరల్ హార్స్ ఏ నేషనల్ పార్కులో కనిపిస్తుంది? ఆన్సర్ దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. డార్క్ ఈగల్ అనే లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిషన్ ని ఏ దేశం ఇటీవల పరీక్షించింది? ఆన్సర్ USA. యూకేకి చెందిన బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మించిన కట్టడాలకి స్వర్డ్ ఆఫ్ హానర్ అవార్డుని ఇస్తుంది. అయితే ఇటీవల ఏ ఆలయానికి ఈ అవార్డుని లభించింది? ఆన్సర్ అయోధ్య రామ మందిరం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని 15 ఫిబ్రవరి 2024లో ప్రారంభించారు. అయితే ఈ పథకం కింద అత్యధికంగా రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ చేసిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ గుజరాత్, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్. ఇండియన్ ఆర్మీ AI విభాగంలో టెక్నాలజీ అభివృద్ధి నైపుణ్యతని పెంచడం కోసం ఏ నగరంలో IIC సెంటర్ని ఇటీవల ఏర్పాటు చేసింది? ఆన్సర్ బెంగళూరు. టైమ్స్ మ్యాగజైన్ ఏ వ్యక్తిని పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా ప్రకటించింది? ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అయిన యుగయుగిన్ భారత్ నేషనల్ మ్యూజియాన్ని 950 గదులతో 1,55,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ మ్యూజియాన్ని భారత్ ఏ దేశంతో కలిసి నిర్మించనుంది? ఆన్సర్ ఫ్రాన్స్. ఇటీవల గూగుల్ ఇండియాకు కంట్రీ మేనేజర్ మరియు వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రీతి లోవానా. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేసేందుకు ఏ రాష్ట్రం ఇటీవల
ప్రకృతి కృషి పోర్టల్ని ప్రారంభించింది? ఆన్సర్ గుజరాత్. 34వ వ్యాసమ్మన్ 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సూర్యబాల. ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది? ఆన్సర్ మాల్డోవా. దేశవ్యాప్తంగా 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ ఎడ్యుకేషన్ని అందించేందుకు ఎన్సీఈఆర్టీ మరియు గూగుల్ సంస్థలు సంయుక్తంగా ఎన్ని భాషల్లో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్స్ని ప్రారంభించనున్నాయి? ఆన్సర్ 29 భాషలు. ఇటీవల క్యాన్సర్ వ్యాధికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసి 2025 ప్రారంభంలో ఈ వ్యాక్సిన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ రష్యా. ఇటీవల భారతదేశపు మొదటి సరిహద్దు సోలార్ గ్రామంగా నిలిచిన గ్రామం పేరేంటి? ఆన్సర్ మాసాలి. ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను జనవరి 17 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్కడ నిర్వహించనుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. 15వ ఇండియా యుఏఈ జాయింట్ కమిషన్ సమావేశంలో పోలార్ ఓషన్ రీసెర్చ్ని బలోపేతం చేసేందుకు ఇండియా యుఏఈ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో యుఎస్ఏ, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలు తొలి 5 స్థానాల్లో నిలవగా భారత్ 8వ స్థానంలో నిలిచింది. ఆన్సర్ 39వ స్థానం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.